Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Chocolate Sam's channel. Yeah, thumbnail చూసిల్లు మనం దేని మీద డిస్కస్ చేసుకోబోతున్నామో మీకు ఐడియా ఉంది. చాలా మాట్లాడేది ఉంది. జిమ్కి వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ అండ్ ఇప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయాలా. సో వర్కౌట్ చేసి మొత్తం కంప్లీట్ అయినాక రాత్రి కలుస్తా. మొత్తం చూడండి, వీడియో మంచిగా ఉండబోతుంది అండ్ చాలా మాట్లాడేది ఉంది. యా, thumbnail కూడా చూసిల్లు మనం ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నామో ఫర్దర్గా మీకు కొత్త గొప్ప ఐడియా ఉంది అనుకుంటానా. ఎక్కువ మాట్లాడదాం, చాలా మాట్లాడేది. యా, వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కలుస్తాం. అండ్ ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేసిలో ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్. అంతే, వితౌట్ డూయింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. Back to the day 2. 5 whole eggs, 50 grams peanuts. ఇప్పుడే పెట్టిన ఎంతసేపు పడుతుంది మొత్తం బాయిల్ అయ్యే వరకు ఆగి ఇది కూడా కొంచెం అటు ఇటు తిప్పి చేసేసుడే. యా, అది చేసి కలుస్తాం. లైఫ్ లెసన్ మొత్తం అదే 5 whole eggs అని చెప్పినా కదా, అందులో ఎగ్ వైట్స్ తినేసిన అండ్ ఒకటి కిల్లికి వేసేసిన, ఇంకోటి తినేసిన. అయితే ఐ వాంట్ షేర్ విత్ యూ వన్ థింగ్. చూడండి, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో లోపలికి కూడా తినడానికి, ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వాంతికి వస్తుంది తినాలంటే. జస్ట్ ఏం లేదు, శ్వాస తీసుకోకండి, ఏం లేదు, సైడ్కి వాటర్ పెట్టుకోండి. ఇక వాటర్ పెట్టుకున్నా నోట్లో వేసుకోవాలా, ఏం వాసన చూడొద్దు, ఇలా నవ్వులి నీళ్ళు తాగి ఏంది లైట్గా తాగుతాం మనం నీళ్ళు, అంతేం ఫరక్ పడదు మనకు డైజెషన్ మీద. అది వెళ్ళిపోవాలి లోపలికి, వెళ్ళిపోయాక దానిపైన అది చేసుకుంటుంది. అట్లా ముక్కు మూసుకొని నవ్వులి నీళ్ళతో మింగేసుడే. ఆ మింగేసినాక ఒకవేళ కక్కు వస్తే ఏదో ఒకటి లైట్కి ఈ పక్కన సాల్ట్ లేకుంటే ఏదో పచ్చడో ఏదో ఒకటి నాకండి, అది ముచ్చట. చూడండి ఇప్పుడు
కంప్లీటెడ్. ఇది లైఫ్ లెసన్. ప్రతి ఒక్క రోజు ఒకటి తెలుస్తుంది. ఇవాళ మీకు ఇది తెలిసింది ఈ బ్లాగ్ చూడటం వల్ల. స్టే ట్యూన్, మాట్లాడదాం. యాజ్ యూజువల్ 2 కంప్లీట్ డేస్ కలుస్తాం. డైరెక్ట్ ఇప్పుడు జిమ్కి పోతానా, ఈవినింగ్ 5 అవుతుంది. జిమ్కి పోయి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని రాత్రి మాట్లాడతా. ఇప్పుడేం వర్కౌట్ ఏం షూట్ చేయను, ఏం మాట్లాడను, డైరెక్ట్ మాట్లాడతా. యా, యాక్చువల్గా అసలు వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 అన్నా కదా. ఇది నాకు తెలిసి ఒక 3 వీక్స్ అవుతుంది ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి. చేద్దాం అసలు నాకు కరెక్ట్ టైం దొరకట్లేదు. సాయంత్రం పోతాను 5 to 9 జిమ్లో ఉంటానా. జిమ్ నుంచి 10 వచ్చే వరకు మొత్తం ఫ్రెష్ అయి తినేవారు 10 అవుతుంది. ఇక నార్మల్గా ఇప్పుడు తీద్దాంలే అనుకుంటుంటానా. బట్ 3 వీక్స్ అవుతుంది బ్లాగ్ స్టార్ట్ చేసి. అబ్జర్వ్ చేస్తాలనుకుంటా, మొత్తం బియర్డ్, మొత్తం ఫేస్ స్ట్రక్చర్ కొంచెం మారింది యాజ్ కంపేర్ టు బ్యాక్ 3 వీక్స్లో. యా, ఇది కంప్లీట్ చేసి డైరెక్ట్ మాట్లాడతా. జిమ్ నేమ్ షూట్ చేయను, అది ముచ్చట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వాట్సాప్ మై పీపుల్. నియర్లీ 17 డేస్ తర్వాత ఈ వ్లాగ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇవాళ దియాలని రాసిపెట్టుంది. సో ఏంటంటే ముచ్చట ఇవాళ డేట్ November 22. యాజ్ యూజువల్ 26 నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అది మొత్తం కంప్లీట్ అయ్యేలోగా డిసెంబర్ 28 వరకు నడుస్తాయి నాకు తెలిసి. అప్పటివరకు అయితే వ్లాగ్లలో మొత్తం కంటెంట్ క్రియేషన్లో కొంచెం అటు ఇటు కావచ్చు. అండ్ అసలు మెయిన్ థీమ్ అసలు ఈ వీడియోది ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు థంబ్నెయిల్ థ్యాంక్ యూ ఆల్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, చూసి చాలా రోజులైంది అది ఎడిట్ చేసి కూడా. సంథింగ్ థ్యాంక్ యూ ఆల్ అని ఉంటుంది సంథింగ్ ఏదో. అయితే నార్మల్గా ఇప్పుడు థంబ్నెయిల్ చూసిళ్ళు అసలు ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మనకి ఈ కంటెంట్ క్రియేషన్ మనం ఏదైతే యూట్యూబ్లో స్టార్ట్ చేసి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ నియర్లీ ఒక 7 to 8 months అవుతుంది. లాస్ట్ టైం అసలు ఏ మంత్లో స్టార్ట్ చేసినా గుర్తుకు లేదు. నియర్లీ 8 months అవుతుంది అనుకుంటాను. ఇంకా మనకి మానిటైజేషన్ కాలే. మనకి మానిటైజేషన్ చేసుకోనీకి ఎంత ఉంది ఛాన్స్? ఇంకా 9th 10th ఇంకా 3 months ఉంది. ఈ 3 monthsలో కంటెంట్ క్రియేషన్ గట్టిగా చేసి మనం ఈ 3 monthsలో ఏదైతే వాచ్ అవర్ ఉందో అది బూస్ట్ చేస్తే మనకి మానిటైజేషన్ అయ్యి మనకి రెవెన్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే రెవెన్యూ రావట్లే. మనకైతే మొన్ననే రీసెంట్గా 1K సబ్స్క్రైబర్స్ టచ్ అయ్యారు. ఈ వీడియో దాని గురించే. 1K సబ్స్క్రైబర్స్ టచ్ అయ్యారు. అండ్ ఇప్పుడు నియర్లీ 1.4K ఉన్నారు, 1.04K. థ్యాంక్ యూ ఆల్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారో ఇన్ ఎవ్రీ వీడియో. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఏడు వరకు ప్రయాణం సాగుతుందో తెలియదు. ఏది ఏమైనా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా, మన ఫ్యామిలీలో ఏం సిచ్యువేషన్స్ వచ్చినా జిమ్ మాత్రం ఆపం. ఎట్ ద సేమ్ టైం నేను ఏదైతే షూట్ చేస్తూ ఉన్నానో, ఇవి ఫోను ఇది iPhone 13. నేను ఇది కొన్న దానికి ఏదో ఒకటి ప్రతిఫలం సాధించాలి. ఎట్ ద సేమ్ టైం రెవెన్యూ సంపాదించాలి. సో దీనికి మనం న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే, అసలు నేను పర్పస్ యూట్యూబ్ మీద తీసుకున్నా అసలు ఈ ఫోను. సో యూట్యూబ్కి కంటెంట్ క్రియేషన్ చేయాలి. అట్లీస్ట్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా జిమ్ ఆపను. ఒకవేళ నేను జిమ్ కంటెంట్ వీడియోస్ తీయకపోయినా రేపటి రోజున నాకు ఎప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినా ప్రాంక్ వీడియోస్ లైక్ ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తా ఈ ఫోన్ నుంచి. సో అసలు ఆగదు, జిమ్ ఆగదు, కంటెంట్ క్రియేషన్ ఆగదు. అసలు ఏం యుగాంతాలు మీద కిందికైనా. థ్యాంక్ యూ ఆల్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారో. ఫ్రమ్ స్టార్టింగ్ టు చెప్పిన 7 వరకు పోతుందో తెలియదు, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మనకి 50% అయిపోయినట్టే మానిటైజేషన్. ఏంటంటే మనకు వాచ్ అవర్ కూడా కొంచెం దగ్గర పడ్డది. ఎంత 2000 చిల్లర ఎంత ఉంది, ఇంకా 2000 కావాలా. మొత్తం 4000 అయితే మనం మొత్తం రెవెన్యూ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. అయితే 1K అంటే ప్రజెంట్ 2 టాస్క్ ఉన్నాయి. ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వాలా, దాని తర్వాత 4K వాచ్ అవర్ రావాలా. 1K సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ హిట్ అయిపోయారు. ఇదేం గొప్ప విషయం కాదు 1K, కానీ ఎవ్రీ 1 సబ్స్క్రైబర్ ఈజ్ మ్యాండేటరీ టు గెట్ 1K సబ్స్క్రైబర్స్. అర్థమవుతుంది ఇక. 1K సబ్స్క్రైబర్స్ కావాలంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. క్యారే ఉస్మే అయితే బ్యాగ్ మే హే దేక్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ మ్యాటర్ చేస్తాడు. 1K సబ్స్క్రైబర్స్లో అసలు ఈ 1K సబ్స్క్రైబర్స్ నేను చేసిన కంటెంట్ క్రియేషన్కి ఎక్కువ ఏంటంటే నాకు సపోర్ట్ కొంచెం మంచిగా దొరుకుతుంది. ఏంటంటే అసలు నేను చేసిన వీడియోస్ చాలా తక్కువ. అది కాకుండా దట్టు అందులో కొన్ని జిమిక్లు ఉన్నాయి. ఏంటంటే కరెక్ట్ లేవు వీడియోస్ గట్టిగా మాట్లాడుకుంటే.
ఆ వీడియోస్కి కూడా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మొత్తం ఓవరాల్గా మన ఛానల్లో మన షేర్స్ ఎన్ని పోయినా చూసుకునేది ఉంటాయి. షేర్స్ ఎక్కువ పోయినాయి అంటే అర్థం చేసుకోండి. వెయిట్ 1 minute. అర్థం చేసుకోండి. మనకి మన లోకల్లో మన ఫ్రెండ్స్ నార్మల్గా ఒక 1Kలో ఒక 200-300 మన ఫ్రెండ్స్ వేసుకున్నా. మిగతా వాళ్ళందరూ బయట వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తారు. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ప్రజెంట్ డిగ్రీ. నేను ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేయలేను. నాకు తెలిసి 2 to 3 వీడియోస్ December 31st వరకు పడిపోతాయి. బట్ రెగ్యులర్గా అయితే రావు వీడియోస్. జనవరి నుంచి పక్కా గట్టి ఇద్దాం కంబ్యాక్ అండ్ మంచిగా వీడియోస్ ఇద్దాం. ఈ జనవరి ఏదైతే 2025 స్టార్ట్ అవ్వబోతుందో ఇది మనది. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో ఏదో ఒక కంటెంట్తో రాబోతున్నా. అండ్ ఏంటంటే మెయిన్ థింగ్, మనం ఇంట్లో పాడ్కాస్ట్ సెటప్ చేస్తున్నాం. పాడ్కాస్ట్ ఐడియా ఉందిగా, నార్మల్గా మైక్ అది ఉంటుంది, అది సెటప్ చేస్తూ ఉన్నాం. అండ్ మంచిగా లైటింగ్ అది మొత్తం ప్లాన్ చేస్తున్నా. మొత్తం అవుతుందని అనుకుంటాను, అవ్వాలి కూడా. డిసెంబర్ ఎండింగ్లోగా ఏదో ఒక 2-3 పడిపోతాయి బ్లాగులు. దాని తర్వాత జనవరి నుంచి ఎగ్జాక్ట్గా దిగిపోతాయి వీడియోస్. సో ఇట్లానే ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారో చూస్తాల్లో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే బయట వాళ్ళు చూస్తూ ఉన్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అర్థమవుతుందిగా. 8 monthsలో 1K సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ. బట్ నేను చేసిన కంటెంట్కి అయితే ఆ 1K సబ్స్క్రైబర్స్ అంటే ఎక్కువే. నేను చాలా తక్కువ చేసిన, అది కూడా దట్టు ఏదైతే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చిల్లో అందులో 90% లాంగ్ వీడియోస్ నుంచి వచ్చిళ్ళు. చాలా కష్టం లాంగ్ వీడియోస్ నుంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయడం అంటే. షార్ట్స్ నేను డైలీ అప్లోడ్ చేస్తే షార్ట్స్ నుంచే నాకు ఇప్పటికీ ఒక 5 to 10K అయిపోయేటోళ్ళు సబ్స్క్రైబర్స్. బట్ నేను షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే. ఎప్పుడో ఒకసారి అట్లా పోస్ట్ చేస్తుండే. బట్ నార్మల్గా చేయాలా, ఎట్లా మనకి లాంగ్ వీడియోస్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ మనకి లాంగ్ టర్మ్లో సపోర్ట్ చేస్తారు అన్నట్టు లాంగ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేసిల్లో. నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజుకైతే ఇంతే. ఉంటానా గాయ్స్. నెక్స్ట్ వీడియోస్ మీరు చూడాలన్నా బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకొని నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అది ముచ్చట. కలుద్దాం నెక్స్ట్ వీడియోస్లో. టిల్ దెన్ లవ్ యూ ఆల్. గుడ్ బై. దిస్ ఇస్ చాక్లెట్ సమ్. ఫిర్ సే మిలేంగే. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. వీఆర్ వన్ టీమ్. ఆర్మీ అని చెప్పలేదు కానీ వీఆర్ వన్ టీమ్. శామ్ టీమ్.